హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈ వీడియోలో దివాళీ రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజను చేస్తారని మీకు తెలుసా అండి? మనం ఈరోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ విశిష్టత మరియు ఈ పూజను ఎందుకు చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దామండి. దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో మహాలక్ష్మీదేవిని పూజ చేయడం ద్వారా చాలా శుభప్రదమని నమ్ముతారండి అందరూ. ఈ సమయానికి మహాశుభముహూర్తంగా భావిస్తారు. ఈ దీపావళి అర్ధరాత్రి పూజ విశిష్టత ఏమిటంటే, అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందండి. ఆ సమయంలో పూజ చేస్తే ఆమె కటాక్షం లభిస్తుందని విశ్వాసం అండి. ధనం, ఐశ్వర్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్మకం అండి. ఈరోజు ఈ పూజను చేయడం వల్ల చెడు శక్తులు దూరమయ్యి శుభశక్తులు ఇంట్లో స్థిరపడతాయని భావిస్తారు. ఈ పూజను ఎందుకు చేస్తారంటే, లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇంట్లో నిలిపేందుకు మరియు కుటుంబంలో ధన సంతృప్తి, ఆనందం, ఆరోగ్యం రావడానికి, దీపాల వెలుగులో అంధకారాన్ని, దురదృష్టాన్ని తొలగించడానికి మనం ఈ పూజను చేయాలండి. ఈ అర్ధరాత్రి సమయంలో దీపాలు వెలిగించి లక్ష్మీ పూజను చేసి నైవేద్యం నివేదించి శాంతి, సంపద కోసం ప్రార్థిస్తామండి. ఈ పూజను చేసేటప్పుడు తలుపులు తెరిచే ఉంచాలండి. ఈ పూజను అర్ధరాత్రి 12 గంటలకు చేయాలండి. నేను కూడా హాల్లో మధ్యలో ఒక ముగ్గును వేసుకొని, దాని తర్వాత 2 పీటలు పెట్టుకొని వినాయకుడిని, లక్ష్మీదేవిని అక్కడ పెట్టుకున్నానండి. తర్వాత నా దగ్గర కొత్త ప్రమిదలు తెచ్చుకున్నాను. ఆ కొత్త ప్రమిదలను 5 తమలపాకులు వేసి దానిపైన ఈ ప్రమిదలను పెట్టుకొని 2 చొప్పున ఒత్తులు వేసుకొని పూజను వెలిగించుకున్నానండి. తర్వాత వినాయకునికి పంచోపచారాల పూజ చేసుకుని బెల్లం నైవేద్యంగా పెట్టి ధూపం, దీపం, నైవేద్యం అవన్నీ పెట్టుకొని గణపతిని పూజన చేసుకున్నానండి. తర్వాత లక్ష్మీ పూజను కూడా పంచోపచారాలతో లక్ష్మీదేవికి పూజించుకున్నానండి. తర్వాత డెకరేషన్ కోసం కొంచెం నా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్తో చుట్టూ ప్రమిదలను పెట్టుకున్నానండి. ఇవి మొత్తం 13 అయినాయండి. బేసి సంఖ్యలో ఎప్పుడైనా సరే ప్రమిదలను పెట్టుకోవాలండి. ఈ అర్ధరాత్రి సమయంలో పూజ చేసేటప్పుడు 108 చిల్లర కాయిన్స్ ఉంటే కనుక అవి మన దగ్గర ఉంచుకొని లక్ష్మీ గవ్వలు అవన్నీ కూడా ఇలాగా సౌండ్ వచ్చేలా చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి. ఇక్కడ పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలి. గణపతి, పసుపు వినాయకుని కూడా పెట్టుకొని ఈ పూజను చేసుకుంటామండి. నా పూజ ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.